దేవుని యొక్క రక్షణలో మనం ఉండాలి. అవునా కదా? వాక్యం అదే అంటది. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని తన నోటితో ఒప్పుకొని తన హృదయంలో విశ్వసిస్తే ఆడప్పుడు రక్షింపబడతాడు. జక్కయ్యతో అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చునని. ఎందుకు వచ్చింది రక్షణ అంటే యేసుక్రీస్తుని ఆయన స్వయంగా ఆహ్వానించాడు. తన యేసుక్రీస్తు తన హృదయంలోనికి రాగానే తనలో ఉన్న అన్యాయం అంతా బయటకు వచ్చేసింది. ఎంతైతే దోచుకున్నాడో తనకి 4 వంతులుగా ఇచ్చేసాడట. అందుకే అది గమనించిన యేసయ్య, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే దేవుని యొక్క రక్షణ మనం కొనసాగించాలి, ఆగిపోకూడదు. దేవుడు నమ్మితే చనిపోతుందా? చాలా మంది బాప్తిసం తీసుకొని చనిపోతుంది అనుకున్నారు. అప్పుడు మనం చెప్పారు, ఆయన యేసు ప్రభువుని నమ్మితే మాకు దేవుడు గర్భఫలం ఇస్తే ఆయన పేరెట్టుకుంటామంటట ఒక కుమారునికి ఇస్తాడు. ఇవ్వగానే యేసు మందిరాన్ని తీసుకొని వచ్చి యేసు బాబాని ప్రేయర్ పెట్టేసుకొని దెబ్బకి ఇంకా మానేశారు. హల్లెలూయా. అలా కాదు కొనసాగించడం అంటే. ఎప్పటి వరకు కొనసాగించాలి రక్షణను? మరణం వరకు. ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటాడో వాడే రక్షింపబడ్డానని వాక్యం చెప్తుంది. అది నేనైనా మీరైనా ఈ లోకములో దేవుని నమ్మిన ఎవరైనా సరే, అంటే దేవుని యొక్క రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. అది ఆగిపోకూడదు మధ్యలో. అందుకే మనం వెలగాలి అంటే దేవుని యొక్క రక్షణను మనం ఏం చేయాలి? కొనసాగించే వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది. చూద్దాం 62 యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1-2 వచనంలో అంటాడు కదా, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములని నీతిని కనుగొనను, రాజులందరినీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. చూడండి, నువ్వు రక్షణని కాపాడుకుంటే నీకు ఏ పేరు వస్తుందట? యెహోవా పెట్టే ఒక క్రొత్త పేరు నీకు రాబోతుంది. హల్లెలూయా. చూడండి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండాలి. దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశించినంత వరకు దేవుని యొక్క రక్షణ మనలో ఏమవ్వాలన్నా కనబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణ మనం కాపాడుకుంటామో మనము ప్రకాశించేవారుగా ఉంటాం. ఆ ప్రకాశమైన వెలుగు అనేకులకు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. నీవు ఏ స్థలంలోకి వెళ్తే అక్కడ వెలుగే. ఇంకా అక్కడ వెలుగు. కొంతమంది అడుగు పెడితే చాలు అక్కడ ఏం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఒక ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఇంటికి ఏం కలగాలంటే వెలుగు రావాలి, ఆ ఇంటికి సమాధానం రావాలి, ఆ ఇంటికి నెమ్మది రావాలి. చూడండి, ఇక్కడ అదే అంటున్నాడు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు మీకు ఏమవుతుందట? పెట్టబడుతుంది. ఎప్పుడు అంటే దేవుని యొక్క రక్షణ మనం కొనసాగించినప్పుడు, సూర్యుని యొక్క క్రాంతి మనలో ప్రకాశించినంత వరకు దేవుని యొక్క రక్షణ మనం ఏం చేయాలి? కొనసాగించాలి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క రక్షణను మనం కొనసాగించే వాడుగా ఉండగలుగుతున్నామా? మన యొక్క ప్రతి జీవితాన్ని మధ్యలో క్లోజ్ చేసుకుంటున్నాం. జ్ఞాపకాలు చేసుకోవాలి, మన దేవునిలో వెలుగుచ్చు ఉండాలి. మన ఆత్మీయ దీపం ఎప్పుడు. అందుకే ఇస్కేతో అంటాడు, నువ్వు అయిపోతుంది నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ఇల్లు నువ్వు చక్క పెట్టుకో. చూడండి, దీపం ఉన్నప్పుడే మన స్థితిని మనం కాపాడుకోగలుగుతాం కదా. దీపం ఆరిపోయింది అనుకో, ఏ పని కూడా మనము చేయగలమా? వెలుగున్నప్పుడే ఏదైనా. అందుకే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకోవాలి. అంటే దేవుని బిడ్డలుగా మనకి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే అజ్ఞానిగా మార్చిపోతాం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఎందుకంటే స్త్రీ కోసం, స్త్రీ అంటే సంఘం కొరకు ఆ మాట చెప్పబడుతుంది. ఈరోజు మన జీవితం కట్టబడాలి అంటే దేవుని యొక్క రక్షణలో మనం ఏమవ్వాలి? కొనసాగింపబడాలి. అప్పుడే మనం వెలుగు కలిగి ఉండగలుగుతాం. దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతలు 4వ అధ్యాయము
18వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. పట్ట పగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందట, తేజరిల్లును. ఇక్కడ ఏ వాక్యం అంటున్నాడు చూడండి. సొలొమోను భక్తుడు అంటున్నాడు, పట్ట పగలకు వరకు ఎక్కువ వెలుగు ఏమవుతుందట, తేజరిల్లుతుందట. పగలు లైటింగ్స్ అవసరమా? అవసరమా? దీపం అవసరమా? టార్చిలు అవసరమా? హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, పట్ట పగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. అంటే నువ్వు రక్షణలో కొనసాగింపబడినప్పుడు నువ్వు నీతిమంతుడు మార్చబడతావు. అప్పుడు వాళ్ళంతా ఏమవుతారట, అంతకంతకు తేజరిల్లుతారట. అందుకే దేవుడు దావీదుతో అంటాడు, దేవుని యొక్క హస్తము దావీదుకు తోడుగా ఉండటం వలన దావీదు అంతకంతకు వర్ధిల్లేను అంటున్నాడు. మనం ప్రతి విషయంలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. బలహీనము కాకూడదు. మన జీవితంలో అనేకమైన ఆటపోట్లు ఎదురుపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎందుకురా బ్రతుకు చనిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితులు ఏర్పడుతాయి. అయినప్పటికీ కూడా ఏమవ్వాలి? దేవునిలో వెలగాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు, నీతిమంతులు ఒక మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుడట ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి జపిస్తాడట. నీతిమంతుడుగా మారిపోవాలి. ఎప్పుడు మారుతావు? దేవుని యొక్క రక్షణ నీలో కొనసాగించినప్పుడే. ఆపద వచ్చినప్పుడు కాదండి, ప్రతి సమయంలో. అందుకంటాడు, సమయమను అసమయమను కూడా దేవుడు నామం ఎలాంటిదట, సూచనందదగినది. అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు నీ రక్షణను నువ్వేం చేయాలి? కొనసాగించాలి. నిరాశ అనేది రాకూడదు మనలో జీవితంలో. హల్లెలూయా. అవునా కదా? రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నీకు అదే చెప్పా. ప్రశ్న వదిలేనా, ఏం చేసుకొని ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి. కానీ ప్రార్థన చేసే ప్రభా నీకు ఇష్టమైతే నీవు ఏదైతే చేయాలనుకుంటాడో అదే చెయ్యన్నా. కానీ మన ఇష్టం కాదు, ప్రతిదీ ఆయన ఇష్టం. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. నిన్ను కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాం, ప్రభా ఏ ఆటంకాలు జరగకూడదు. అసలు యాక్చువల్గా మా బావకైతే తప్పు పడదు. కానీ దేవుడి కృపను బట్టి ఒక్కోసారి 2 తంబులు వేయాలి, అలా 2 సార్లు 4 తంబులు వేయాలి. కానీ దేవుడి కృపను బట్టి ఆయనకు ఏ ఆటంకం లేకుండా తంబులు కూడా కొనసాగింపబడింది. అంటే అది దేవుని యొక్క చిత్త ప్రకారం వెళ్ళాము కనుక పని జరిగింది. హల్లెలూయా. మనకు మధ్యవర్తులు ఎంతమంది అని ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు వాళ్ళని చిత్తపరుస్తారు. ఆ కార్యం జరగడానికి ఎవరినో ఒకరిని దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఏదేమైనా దేవుని యొక్క కార్యము ఆగటానికి ఏమీ లేదు. ఎన్ని అడ్డులు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు? అడ్డులనే. ఎందుకు అంటే నువ్వు దేవుని రక్షణలో కొనసాగించినప్పుడు ఏ అడ్డు ఉండదు. ఎందుకంటే అంటున్నాడు, నీతిమంతుల వెలుగు ఏమంటారు? అంతకంతగా తేజరిల్లుతుంది. వెలుగు వెళ్ళేటప్పుడు చీకటి ఏ మాత్రం అక్కడ నిలవరా. హల్లెలూయా. వెలుగు నిలబడుతుందా? వెలుగు కాదు, చీకటి నిలబడలే. చీకటి వస్తే వెలుగు అలాగే ఉంటుంది. హల్లెలూయా. చీకటే మాయమైపోవాలి కానీ వెలుగు మాయమవుతుందా? వెలుగు అలాగే కొనసాగిస్తున్నాము. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై. చూడండి, దేవుడు ఎందుకు పిలిచాడట? చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు? ఆయన యొక్క గుణాలను ప్రచురపరచటానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రజలుగా ఉండటానికి, ఆయన సొత్తుగా ఉండటానికి నిన్ను నన్ను పిలిచాడు. అందుకే దేవుని యొక్క రక్షణను మనం ఏం చేయాలి? మరణం వరకు కొనసాగించాలి. ఎంతవరకు కొనసాగించాలి? ఆపద వచ్చిందని ఆగిపోకూడదు, కష్టం వచ్చిందని ఆగిపోకూడదు,
హల్లెలూయా. అవునండి, పౌలు జీవితంలో ఆ ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ఆటుపోట్లు వచ్చేసాయి. చివరికి ఆయన తన పరుగు పందాన్ని ఏం చేశాడు? కడముట్టించాడు. ఎన్నో సంవత్సరాలు యేసు క్రీస్తు కన్నా భయంకరమైన శ్రమను పొందాడు ఆయన. హల్లెలూయా. చూడండి, తన రక్షణను కొనసాగించాడు. అందుకే ఆయన ఒకే ఒక మాట, బ్రతుకు తగ్గిస్తే సావైతే లాభం అని చెప్తున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వారి గుణాది సంఖ్యలు ఎందుకట ప్రచురపరచాలి. అంటే మనం దేవుని ఒక రక్షణ ఇతరులకు తెలియచేయాలి. అందుకే ఆ పౌలు శిలలు చెరసాలలో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఏమైందట, చెరసాల బ్రద్దలైనప్పుడు జైలధికారి చనిపోవాలనుకుంటే మీకు చనిపోవలసిన పని లేదంట. అప్పుడు మీరు రక్షణ పొందడానికి నువ్వేం చేయాలి అంటున్నాడు. చూడండి, హల్లెలూయా. చూడండి, వారి యొక్క స్థితి, వారి యొక్క రక్షణలో ఉన్నారు కనుక అదే రక్షణ ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఆ జైలు అధికారికి తన ఇంటికి వచ్చింది. నీ ద్వారా నా ద్వారా అనేక మందికి రక్షణ రావాలంటే దేవుని యొక్క రక్షణలో మనం ఏమవ్వాలి? కొనసాగింపబడాలి. ఎందుకంటే ఏదో నామమాత్రం ప్రతి చేతి చనిపోతుంది, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంటే చనిపోదు. మన భక్తి ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని బాగు చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. మన భక్తి మనకే ఉండకూడదు. అందుకే ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం అట అనేకమైన దీపాలకు వెలుగును ఇస్తుంది. అందుకే మనం వెలుగుచ్చి ఉండాలి అంటే మనం వెలగటమే కాదు, కానీ మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నేను ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. చూడండి, మనం వెలుగుచ్చి ఉండాలి అంటే రెండో లక్షణం ఏంటంటే దేవుని కొరకు సాక్షిగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఎలా బ్రతకాలి? సాక్షిగా, సాక్షిని కాపాడుకోవాలి. దానియేలు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగి దగ్గర ఉన్న, నయమాన్ దగ్గర ఉన్న చిన్నది కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ రోజు నువ్వు నేను కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కోల్పోతే ఉపయోగం ఉండదు. అందుకే వాక్యం అంటే తన ఘట్టమును కాపాడుకుంటే దేవుని యొక్క చిత్తు మాట. తెస్సలోనికలో మాట్లాడుతాడు, తన ఘట్టం అంటే సాక్ష్యం. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడి కొరకు సాక్షిగా నీవు నేను జీవించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఎలా ఉంటే కాదు, మొదటిగా నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. మొన్నే చెప్పా, ఎదుటి వ్యక్తికి ఒకటే వేలు చూపిస్తారు, కానీ మన వైపు 3 వేలు చూపిస్తారు. అందుకే మన సాక్ష్యాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట అంటే చూడండి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడి తిరిగి అంటున్నాడు. ఏమంటున్నారంటే ఇక్కడ యోహాను కొరకు చెప్పబడుతుంది. అక్కడ చూడండి, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమన్నా, నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేసిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట. ఎవరు? యోహాను అలాగే ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మండుతూ ప్రకాశించే దీపముగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటే మనం వెలుగుతాం. మన సాక్ష్యం అనేక మందికి వెలుగునిస్తుంది. అవునా కదా? కొంతమంది సాక్ష్యాలు ఎందుకు చెప్తారంటే వారి జీవితంలో ఒక సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షింపబడతారు, అనేక మందికి రక్షణ వస్తుంది, అనేక మందికి బాధ మనసు వస్తుంది. కొంతమంది సాక్ష్యాలు కొంతమంది జీవితాలను మార్చేస్తుంది. అవునా కదా? అందుకే సజీవ సాక్ష్యాలు అవి మనము ప్రతి వారము కూడా దేవుడు చేసిన ప్రతి దానిని సాక్ష్య రూపంలో మనం ఏం చేయాలి? ఇతరులకు తెలియచేయాలి. అప్పుడే మనం మండుతూ ఉంటామట. మన సాక్షిగా బ్రతకటం మనము నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము
ఒకటో అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా అంటాడు చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువచ్చుగా మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం వచ్చినట్లా చూడండి ఏమంటున్నాడంటే, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి ఎక్కువ చుక్క మీ హృదయంలో ఉదయించున్న. ఎక్కువ సుఖ ఎవరు అంటే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఎక్కువ సుఖ మన హృదయాలలో ఉదయిస్తే మనము కూడా ఎల్లప్పుడూ ఎలా ఉంటామంట, మండుతూనే ఉంటాం. అందుకే వాక్యం అన్నది ఇందాక ఫస్ట్ చూస్తారు, ఈ హృదయాలు ఎప్పుడు నిత్యము మండుతూ ఉండాలి. ఎలా మండుతాం? దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ప్రార్థన ద్వారా, దేవునికి ఇచ్చిన ఆరాధన ద్వారా మనం మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఏదో 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తే మండుకోమండి. 5-10 నిమిషాలు ప్రార్థన మంటను పుట్టించు. మంట రావాలి మన హృదయాలలో, ప్రసవ వేదన కలగాలి. హల్లెలూయా. అందుకంటే పౌలు, మీలో క్రీస్తు రూపము ఏర్పడినంత వరకు మీ కొరకు నేను ప్రసవ వేదన పురుషుడు. ఎప్పుడు వస్తున్న ప్రసవ వేదన అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటుకున్నాము. మన హృదయాలలో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుచుకోవాలి. ఆ వాక్యం మనలో ఉంటే, అనేక వాక్యం అన్నది కదా, వాక్యము బయలుతోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి ఏమిస్తుందట, తెలివినిస్తుంది అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఏమిస్తుంది అంటే వెలిగిస్తుంది. ఫస్ట్ అంటే మన హృదయంలో ఉన్న చీకటి అంతటిని తొలగిస్తుంది. హల్లెలూయా. ఆ చీకటి అంటే పోతే అప్పుడు ఏముంటుంది? ఆ హృదయంలో వెలుగు చేత నింపబడుతుంది. అప్పుడు ఆ వాక్యం మనుషులకు ఏమిస్తుందట, తెలివినిస్తుంది. మరి ఈరోజు నువ్వు నేను దేవునికి సాక్షిగా బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. అందుకే వాక్యం అంటే కదా, నిరుదయమే దేవుని ఆలయం అని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా అంటున్నాడు. అంటే దేవుడు ఉండవలసిన స్థలములో మరొకటి ఉండకూడదు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటది కదా, దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకు? అది అందరికీ వెలిగేయటానికి. కానీ మంచం కింద పెడితే ఉపయోగం ఉందా? హల్లెలూయా. ఏ వస్తువు అయినా ఎక్కడ పెడితే దానికి విలువ ఉంటుందో ఆ వస్తువును అక్కడే ఉంచాలి. పెట్టవలసిన స్థలంలో పెట్టకుండా, ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉంటే ఉపయోగం లేదు. మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. వాక్యమైన దేవుడు మన హృదయంలో ఉండాలి. దేవుడిని పక్కన పెడతాం, ఎవరినో తీసుకొని మన హృదయాల్లో పెడతాం. అందుకే మన సాక్ష్యము కాపాడుకోలేకపోతుంది. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుని అందరూ గమనిస్తూనే ఉంటారు. నువ్వు ఉద్యమం లేచిన మొదలుకొని రాత్రి పడుతున్నంత వరకు నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా గమనిస్తారండి. ఇది మనం గుర్తెరగాలి. అందుకే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే అవకాశం నీ వద్ద ఉంటుంది. అందుకే మన నోటి మాటనైనా, మన ప్రవర్తనైనా, మన క్రియలైనా ఎదుటి వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు ఏ తప్పు చేసినా ఎవరు ఏమన్నారు, కానీ అదే దేవుని బిడ్డలు ఒక చిన్నది పొరపాటుగా మాట్లాడినా ఆ మాటను పట్టుకొని భయంకరమైనది తీసుకున్నారు. అందుకే మనం మాట్లాడినా, మనం నడిచిన మన ప్రవర్తన అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు అవి మనకు నేర్పుతాయి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మనం సాక్షిగా ఉండటం నేర్చుకోగలుగుతాం. యోసేపు జీవితంలో దేవుడు ఉన్నాడు, తన హృదయంలో ఉన్నాడు కనుక ఎక్కడికైనా ఆయన సాక్షిగా బ్రతకగలిగాడు. అదే సాక్షి నువ్వు నేను కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమి లేదండి. హల్లెలూయా. మన సాక్షిని మనం కాపాడుకోవాలి. మన సాక్షిని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. చూద్దాం మత్తయి సువార్తలో మాట్లాడాడు చూడ 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, ఆ సమయమున
యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత చూడండి ఇక్కడ ఎవరి కోసం చెప్తుందంటే బాప్తిసం ఇచ్చి యోహాను కొరకు చెప్పబడుతుంది. ఆయన సాక్షిగా ఉన్నాడు కనుక ఎక్కడెక్కడి నుండో వచ్చి ఏం చేస్తున్నారట, బాప్తిసాలు పొందుకుంటున్నారు. అవునా? హల్లెలూయా. మన సాక్ష్యం మనం కాపాడుకోకపోతే ఎవరైనా మన దగ్గరకు వస్తారా? రాడు. మన సాక్ష్యం మొదటిగా ఎలా కాపాడుకోవాలంటే మన నోటి ద్వారా కాపాడుకోవాలి. మన నోరు, అందుకే లోక సమాజం అంటే నోరు బాగుండే ఊరు బాగుండదట. మొదట మన నోటిని కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఎద్దు కానీ ఆవు కానీ నూర్చేటప్పుడు ఏం చేస్తారట, నోటికి ఏం పెడతారు, కళ్ళం పెడతారు. అలాగే క్రైస్తవులు కూడా వాక్యమైన కళ్ళను పెట్టుకోవాలట. మన నోరు కరెక్ట్గా ఉంటేనే మనం సాక్షిగా బ్రతకగలుగుతాం. మన సాక్షిని మనం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఇక్కడ యోహాను సాక్షిని కాపాడుకున్నాడు కనుక ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని? ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయడానికి ఒక కేక వేస్తుంది. ఏమంటున్నాడే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, అందరూ మానవ మనసు పొందాలని ప్రకటన చేస్తుంటే తన సాక్షిని బట్టి చూడండి, తను బ్రతికిన క్రీస్తు యొక్క జీవితాన్ని బట్టి అనేక మంది వచ్చి ఆయన దగ్గర ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకెవరు వచ్చారు ఆయన దగ్గరికి? యేసు క్రీస్తు కూడా వచ్చాడు. వచ్చి తన దగ్గర ఏం చేస్తున్నాడు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎందుకు? యోహాను సాక్షిగా బ్రతికాడు, మండుతున్నాడు దేవుడి కొరకు. యేసు క్రీస్తు కొరకు ముందుగా ప్రకటించడానికి వచ్చిన మండుచున్న ఒక దీపమై ఉన్నాడు యోహాను. ఈరోజు నువ్వు నేను కూడా మండాలి. ఎవరి కొరకు? దేవుడి కొరకు మండాలి. అనేక మందిని మండిస్తూనే మనం ఉండాలి. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? మండుతుండే వారిగా ఉండగలుగుతున్నామా? అంటే మన సాక్షిని మనం కాపాడుకోగలుగుతున్నామా? మనం దేవుడి కొరకు సాక్షిగా జీవించగలుగుతున్నామా? చూద్దాం. మూడవదిగా చూస్తున్నట్లయితే మనము వెలుగుగా ఉండాలి. అంటే మూడో లక్షణం ఏంటంటే దేవుని రాకడ కొరకు మనం ఏం కావాలి? సిద్ధపడుతున్నామా? హల్లెలూయా. నేను మొన్న వేరే ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు సిద్ధపడండి, అనేక మందిని మీలో అంతకన్నా ముందు కూడా చెప్పారు, మీలో ప్రార్థన జీవితాలు లేవు, ప్రార్థనను బలిపెట్టాలి, మీరు కట్టుకోండి అని చెప్పి ఏం చెప్తున్నాడంటే మీరు సిద్ధపడండి. హల్లెలూయా. దేవుడు ఒక రాకడ కొరకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలని చెప్తున్నాడు. క్లుప్తంగా చూడండి, మత్తయి సువార్త 25:1-10 చూస్తున్నట్లయితే అక్కడ మనకు బాగా తెలిసిన వాక్యం అది. ఒక 10 మంది కన్యకలు ఉన్నారు అక్కడ. ఎంతమంది? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కూడా పెండ్లి విందుకు. అందులో ఒక 5గురు మాత్రమే సిద్ధపడేలారు అన్ని విషయాల్లో. హల్లెలూయా. మనకి కావాల్సిందంతా పెట్టుకొని వెళ్ళారు. ఇంకొక 5గురికి ఏమొచ్చిందంటే నిర్లక్ష్యం. ఏమొచ్చిందట? సాలిచాలనంట. ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే. ఎవరు వచ్చినప్పుడు? ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు చూద్దాం. సాలిచాలనంట. హల్లెలూయా. ఈరోజు ఆ తప్పిపోయిన లేకపోతే సిద్ధపడలేని కన్యకల వల్లే మనము ఉండదు. మనం ఎలా ఉండాలి? సిద్ధపడే స్థితిలో ఉండాలి. ఎప్పుడు? ప్రతి దినము సిద్ధపరచుకోవాలి. మనం ఎలా సిద్ధపరచాలంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనకు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. మరి ఈరోజు సిద్ధపడుతున్నామా మనం? దేవుడు ఒక రాకడ కొరకు ఇప్పుడే దేవుడు పిలిచాడు అనుకో, మనం నేరుగా ఆయనను ఎదుర్కొనే స్థితి రావాలి. హల్లెలూయా. మరి దేవుడు బిడ్డను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేనేదో నెలకు ఒకసారి చర్చికి వస్తున్నాను కదా, లేకపోతే నేను భాషలు మాట్లాడుతున్నాను, నేను ప్రవచిస్తున్నాను అంటే సరిపోతుందా? లేదండి. మనం సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా ఏ పని కూడా మనం చేయలేము. అవునా? హల్లెలూయా. ప్రతి దానికి ఒక సిద్ధపాటు ఉంటుంది. ఒక ఊరు వెళ్ళాలన్నా, లేకపోతే వంట చేయాలన్నా,
ప్రతిదానికి సిద్ధపడుతుంది. అలాగే దేవుడు ఒక రాకడ కూడా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రతి దినము మనము సిద్ధపడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఒక మాట చూద్దాం. నిర్గమకాండంలో ఒక మాట నడుచున, నిర్గమకాండము 34వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, ఉదయమున నువ్వు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవాలను. చూడండి, ఇక్కడ మోషేతో చెప్తున్నాడు, ఉదయమునే నువ్వు సిద్ధపడి ఎక్కడికి రమ్మంటున్నాడు? సినాయి కొండకి రమ్మంటున్నాడు కదా. ఇప్పుడు చూడండి, మనము ఈరోజు ఆదివారము, మనం 9 గంటలకైనా ప్రార్థన మందిరంలో ఉండాలంటే నేను 9 గంటలకే సిద్ధపడతానని సరిపోతుందా? ఎప్పుడు సిద్ధపడాలి? ఒక గంట ముందే నువ్వు సిద్ధపడితే 9 గంటలకల్లా నువ్వు ఇక్కడ రాగలుగుతావు. హల్లెలూయా. ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. వెళ్దాంలే, ఎవరికి వాళ్ళుగా సిద్ధపడాలి. ఎవరి కోసము మనం దేవుని మందిరానికి? హల్లెలూయా. అందుకే కోరాహు కుమారులు అంటారు, జీవం గల దేవుడిని దర్శించుటకు నా హృదయం ఎంతో ఆనందిస్తుంది, కేకలు వేస్తుంది, గంతులు వేస్తుంది అని చెప్తున్నాడు. ఎవరిని దర్శించడానికి? దేవుని దర్శించడానికి. ఈరోజు ఆ సిద్ధపాటుతో మనం దేవుని మందిరానికి వచ్చేవారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూస్తున్నట్లయితే యెహోషువ రాసిన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, వారికి ఆజ్ఞాపించిన దేవనగా పట్టణములకు పడమటి వైపున వారికి ఆజ్ఞాపించినదేమనగా ఈ పట్టణములకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు కొంచెం ఉండవలెను. పట్టణములకు బహు దూరములకు వెళ్ళక వీరందరూ సిద్ధపడండి. చూడండి, ఒక పట్టణాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ పట్టణానికి వెళ్ళక మీరందరూ దూరంగా ఉండి సిద్ధపడాలి. హల్లెలూయా. ఒకరిని ఆహ్వానించాలన్నా, ఒకరిని పట్టుకోవాలన్నా ఏముండాలన్నా? సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు కొరకు మనం ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఏం చేయగలుగుతాం? స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ సిద్ధపాటు ఉన్నప్పుడే మనం వెలుగుతూ ఉంటాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు నేను ఉండగలుగుతాం. ఇంకొక మాట అంటే చూడండి, యెహెజ్కేలు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, ఖడ్గమా సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికే తిరుగుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు చెప్తున్నాడు, ఎవరికి సిద్ధపడమంటున్నాడు? ఖడ్గానికి. నువ్వు ఎటువైపు తిరగాలనుకుంటే అటువైపు తిరుగు. ఎందుకంటే కుడివైపు తిరగాల్సింది ఎడవైపు తిరిగితే ఇంకో ఖడ్గం వచ్చి మనల్ని పొడుస్తుంది కదా. అది అంటున్నాడు, ఖడ్గమా సిద్ధపడి ఉండు, కుడివైపు చూడము, ఎడవైపు తిరుగు. హల్లెలూయా. అంటే నీకు పని ఎటువైపు ఉందో అటువైపే తిరుగు, పని లేని వైపు నువ్వు తిరగదు. అవునా కదా. మనము వైజాగ్ వెళ్ళవలసింది పాడేరు వెళ్దామంటే బాగుంటుంది కదా. ఇక్కడ ఖడ్గంతో కూడా అదే మాట్లాడు. అందుకే ఆ ఖడ్గం ఎవరై ఉన్నారంటే నువ్వు నేనే. అందుకే గిద్యోనుతో అంటాడు, యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గం. ఆ ఖడ్గంగా ఉండాలి నీవు నేను. అప్పుడే మనం సిద్ధపడతాం. అనేక మంది అడ్డుగా వచ్చి అడ్డు వాటిని ఏం చేస్తాం? తెగ నరుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్న 7వ వచనం చూసినట్లయితే, నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావాలివై. చూడండి ఏమంటున్నాడంటే, నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచాలి. అంటే నువ్వు సిద్ధపడాలి, నీతో ఉన్న వారిని కూడా నువ్వేం చేయాలన్నా సిద్ధపరచాలి. ఇప్పుడు ఈరోజు ఆదివారం, భర్త రెడీ అయితే భర్తతో పాటు ఇంకా ఇంట్లో భార్య, పిల్లలు, ఇంకెవరుంటే వాళ్ళందరినీ ఏం చేయాలి? మనం వెంబడెంబడే సిద్ధపరచాలి. సిద్ధపరిచి వెంబడే తీసుకురావాలి. అందుకంటున్నాడు, నువ్వు మొదటగా సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడిన తర్వాత
నీ దగ్గర ఉన్న అందరినీ కూడా ఏం చేయాలి? సిద్ధపరచమంటున్నాడు. మనమే సిద్ధంగా లేకుండా నువ్వు రడా అని రడవుతారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమయం అంటే సమయంలో మనం కూర్చోం పాటించాలి, అది సిద్ధపాటు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నేను దేవుడి యొక్క రాకడికి ఏమవ్వాలి? సిద్ధపడేవారుగా ఉండాలని దేవుడు వాక్యం మనకి చదివిస్తుంది. ఇంకా చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నారు, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి. చూడండి ఇక్కడ అంటున్నాడు, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిండు. అప్పుడు సిద్ధపడిన వారు ఏమవుతున్నారు? పెళ్లి కుమారునితో పాటు సిద్ధం లేనేడు వారు ఏమాట, అయ్యా అయ్యా తలుపు తీయ్యా అంటే ఎవరు నాకు ఎందుకు అంటున్నాడు అంటే నీకేమి లేదనా సిద్ధపాటు అనేది. ఈరోజు ఆ సిద్ధపాటు నీకు నాకు రావాలి దేవుడి యొక్క రాకడ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదవబడిన వాక్యంలో కూడా 40వ వచనంలో కూడా అదే అంటాడు. చూడండి, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను. అంటే పెళ్లి కుమారుడు ఎలా వస్తాడో, ఏ గడియలో వస్తాడో తెలియదు. మొదటి జామ వస్తాడో తెలియదు, రెండో జామున వస్తాడో తెలియదు, మూడో జామున వస్తాడో కూడా చెప్పొస్తాడో దొంగ అని. ఎలా ఉండాలంట? సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని యొక్క రాకడికి నువ్వు నేను సిద్ధపడుతున్నామా? చూద్దాం. ఇంకొక మాట చూస్తున్నట్లయితే రోమపత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, అలాగూ దేవుడు తన ఉగ్రతను అడ్డుపరచుటకును తన ప్రభావం చూపుటకును హెచ్చరించిన వాడే నాశనమునకు సిద్ధపడే ప్రార్థమైన ఘటములను ఆయన సహించిననేమి అంటున్నాడు. చూడండి, దేవుడి యొక్క ఉగ్రతకు మనము బలి కాకుండా నాశనానికి వాళ్ళందరూ ఏమవుతున్నారట? సిద్ధపడుతున్నారని వాక్యం. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన గతమును ఆయన నాశనం చేయకుండా కాపాడుతూ ఉన్నాడట. అలాగే 2వ కొరింథీ పత్రికలో కూడా చెప్తాడు. చూడండి, 9వ అధ్యాయము 2వ వచనం, మీ మనస్సును సిద్ధమైనదని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ మనస్సు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి, మీ మనస్సు సిద్ధంగా ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఈ రోజు మన మనసు సిద్ధంగా ఉన్నదా లేదా మొదట మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుడు గుర్తెరగాలి. హల్లెలూయా. అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా అన్నాడు. చూడండి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంపూర్ణమైన విధేయతను కనపరిచాలన్న దాని విషయంలో ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలని వాక్యం మనకు చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట తెస్సలోనిక 1వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. మీరు మాకు బహు ప్రియులైందిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు. చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ కొరకు బహు ప్రయాసపడుతున్నాం, క్షేమం కొరకు ప్రయాసపడుతున్నాం. అంతేకాకుండా మీ కొరకు మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా మేము ఎలా ఉన్నాం? సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క పని నిమిత్తం ఉన్న ప్రాణాలైనా ఏం చేసుకోవాలి? పోగొట్టుకోవాలి. అంతే. క్రైస్తత్వం అంటేనే శ్రమ కదా, దాన్ని భరించాలి. ఇక్కడ శ్రమ పొందితేనే నీకు శ్రేష్టమైన జీవితం అనేది దొరుకుతుంది. అందుకే మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము ఎలా ఉన్నాము? సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము
ఎప్పుడునూ పొందలేని అనేక స్త్రీల యొక్క ఇళ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారి వీరిలో చేరిన వారు ఎమ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు మీరును చెడు మనస్సును కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదుర్కొంటును అని ఇక్కడ వాక్యము చెప్తుంది. హల్లెలూయా. అందులో 16వ వచనం చదవండి ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవజనుడు సన్నాదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా ఎలా ఉండాలట? సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడే నువ్వు ఉపదేశం చేయగలుగుతావు, మాట్లాడగలుగుతావు, ఏమైనా చేయగలవట. హల్లెలూయా. అందుకే మనకు సిద్ధపాటు అనేది చాలా అవసరం అనే వాక్యం చెప్పింది. చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములు కూడా అంటున్నాడు చూడండి. సారీ క్షమించండి, 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసితిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యెరూషలేము ఎలా ఉందట? పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఈరోజు ఆ యొక్క పరలోక పట్టణానికి వెళ్ళటానికి నువ్వు నేనేమవ్వాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే మనం ఏమనగాలి? వెలుగుతూ ఉండాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మన దీపాలు వెలగాలంటే మనం ఏం చేయాలి? మొదటిది దేవుని యొక్క రక్షణను కొనసాగించేవాడిగా ఉండాలి. దేవుని కొరకు సాక్షిగా బ్రతకడం నేర్చుకోవాలి. మూడవదిగా ఆయన రాకడ కొరకు ఎలా ఉండాలి? సిద్ధపడాలి. అనేక మందిని సిద్ధపరచాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేసుకోవాలి. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా ఒక జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకొద్ది మాటలు దేవుని దీవించుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించినట్లయితే ప్రభా